హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నాకు ఒక బార్ చాక్లెట్ ఆర్డర్ వచ్చిందనమాట. నాకు ఒక మదర్ కాల్ చేసి నాకు బడ్జెట్లో ఒక మంచి బార్ చాక్లెట్ కావాలి, దాని మీద హ్యాపీ బర్త్డే ఓమర్ అని రాయాలి అని చెప్పారనమాట. ఓమర్ అంటే వాళ్ళ బాబు. అండ్ దాంతోపాటు నాకు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పారు తను. సో బడ్జెట్లో మనకు ఎలా చేయాలి అని చెప్పి నేను బాగా ఆలోచించి ఇలా ట్రై చేశాను అనమాట. అండ్ ఇది చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను హ్యాపీ బర్త్డే అన్నది ఒక మౌల్డ్ ఉంటుంది, ఆ మౌల్డ్లో వైట్ చాక్లెట్ వెనకాల డార్క్ చాక్లెట్ వేసేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకటి హ్యాపీ బర్త్డే అన్నది దాన్ని పెట్టేసుకొని, అండ్ ఈ ఫాంట్ని నేను చూస్ చేసుకున్నాను. ఓమర్ అని ఉంది కదా, అది బటన్స్ ఫాంట్ని చూస్ చేసుకున్నాను. అది కొంచెం బాగుంటుంది, నిండుగా అనిపిస్తుంది. వేరేది అంత నిండుగా అనిపించదేమో అని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొంచెం డెకరేటివ్గా అలా డిజైన్ చేశాను అనమాట. చేసేసి నేను ఈ గోల్డెన్ కలర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, అవి నేను స్ప్రింకిల్ చేశాను అక్కడక్కడ. చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకే. అండ్ వాళ్ళ బాబుకి కూడా చాలా బాగా నచ్చిందని చెప్పిందనమాట. తను రివ్యూస్లో చెప్పింది, మా బాబుకి చాలా బాగా నచ్చిందండి, ఇంకా కావాలి అని అడిగాడు వాడు. నేను డెఫినెట్గా మళ్ళీ మీ దగ్గర ఆర్డర్ చేస్తాను అని చెప్పారు తను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా ఇలా బార్ చాక్లెట్ కావాలి, ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది 149 రూపీస్ అండి. అండ్ చాక్లెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒక క్లింగ్ వ్రాప్ అని ఉంటుంది కదా, మామూలుగా మనము వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని అంటూ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ క్లింగ్ వ్రాప్లో నేను ఇలా వ్రాప్ చేసేసానమాట. సో దట్ మనకు చాక్లెట్ అన్నది ఎప్పటికీ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ నేను కొంచెం రోస్ట్ చేసి నేను పెట్టాను అనమాట దీంట్లో. ఒకవేళ క్లింగ్ ర్యాప్ అన్నది వేయకపోతే అవి కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి మనకు. సో ఈ క్లింగ్ ర్యాప్ అన్నది చాలా చాలా కంపల్సరీ అనమాట ఏ చాక్లెట్కి అయినా. అండ్ అందులో ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం చేసిన డిజైన్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను అలా క్లింగ్ ర్యాప్ చేసేసి తర్వాత ఇవి సెల్ఫ్ అడ్హెసివ్ పాలీ కవర్స్ అనేవి దొరుకుతాయండి మనకు. నార్మల్ ఏదైనా షాప్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇవి విస్తరాకులు అలా అమ్ముతూ ఉంటారు కదా, ఆ షాప్లో మనకు దొరికేస్తాయి ఈజీగా. లేదు అన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు డెఫినెట్గా. జస్ట్ ఇలా పాలీ కవర్లో పెట్టేసి నేను నా దగ్గర బాక్స్ ఉందన్నమాట, దీనికి ఎగ్జాక్ట్గా అంటే ఈ చాక్లెట్ బార్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో నేను ఆ బార్ బాక్స్లో పెట్టేసి నేను వాళ్ళ మదర్కి ఇచ్చేసాను అనమాట. అండ్ నాకు ఇది ఆర్డర్ ఇచ్చిన నేను వితిన్ 2 అవర్స్లో చేసి ఇచ్చేసాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 3 to 4 days ముందన్న ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో. థ్యాంక్ యూ.